ఒక వ్యక్తి తన ఆదాయంలో 75% ఖర్చు చేస్తాడు. అతని ఆదాయం 20% పెరిగింది, ఖర్చు కూడా 8% పెరిగింది. అయితే అతని పొదుపులో పెరుగుదల శాతం ఎంత అని క్వశ్చన్ వేసిండు. పొదుపులో పెరుగుదల శాతం ఎంత? అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నా జీతం 100%, ఇప్పుడు 100%. ఎంత పెరిగింది అంటుంది జీతం? 20% పెరిగింది, అంటే ఇప్పుడు 120%. 75% ఖర్చు పెట్టిన, అంటే 75% ఖర్చు పెట్టినంటే 25% సేవింగ్ అన్నట్టే కదా, అవునా కదా? ఇక్కడ ఏమంటాడు, ఖర్చు కూడా 8% పెరిగింది, అంటే దీంట్లో ఖర్చు 8% పెరిగిందంటే 75 8 ఎంతమ్మా? 600, అంటే 6 పెరిగింది. అంటే ఇక్కడ 81 ఖర్చు అయింది. ఉన్న 120లో 81 ఖర్చు కదా, ఇది ఖర్చు, ఇదేంటిది? పొదుపు. 81 ఖర్చు అంటే 39 పొదుపు అన్నట్టే కదా. అంటే ఫస్ట్ 29% ఉండేది, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉందమ్మా? 39%. ఓకే, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 14% ఇంక్రీజ్ అయింది. ఎంతకి? 25కి. అంటే 25 100% అయితే 14 ఎంత? ఎప్పుడైనా ఎగ్జామ్లో కూడా ఇలాగే చేయాలి. 25 1s 25 4s 14 4s ఎంతమ్మా? 56. సో ఆన్సర్ ఎంత? 56%.